ఇది ఓ గ్రద్ద కథ. అది 70 సంవత్సరాల వరకు జీవించగలదు. కాని ఆ వయసును చేరుకోవడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. తన 40 సంవత్సరాల వయసులో అంతకాలం ఆహారాన్ని ఒడిసిపట్టుకునే ఆ గోళ్లు ఇక ఎక్కువ కాలం సహకరించవు. తన పొడవాటి పదునైన ముక్కు వంగిపోతుంది. పెరిగిన వయసుతో పాటు మందంగా మారిన ఈకలు శరీరానికి అంటుకొని ఎగరడానికి వీలు లేకుండా చేస్తాయి. అప్పుడు గ్రద్దకు కేవలం 2 అవకాశాలుంటాయి. ఒకటి, చచ్చిపోవడం, లేదా బాధాకరమైన ఆ సమస్యను అధిగమించి బ్రతుకును కొనసాగించడానికి తనని తాను మార్చుకోవడం. ఆ మార్పు కోసం ఎత్తైన పర్వతంపైకి చేరుకుంటుంది. తరువాత వంగిపోయిన తన ముక్కును ఒక రాతిపై కొట్టుకుంటుంది. ఎంతసేపో తెలుసా? ఆ ముక్కు ఊడి పడిపోయేంత వరకు. ఆ తరువాత కొత్త ముక్కు పెరిగేంత వరకు వేచి ఉంటుంది. ఆ ముక్కు పెరుగుతూనే అంతకాలం ఎగరడానికి వీలు లేకుండా అడ్డుగా నిలిచిన ఆ పాత ఈకల్ని పీకేయడం మొదలుపెడుతుంది. బాధను భరించి ఎదిగే స్థాయికి తనలో మార్పును తెచ్చుకుంటుంది. ఆ తరువాత మరో జన్మ పొందినట్టు రెక్కలు విప్పి శిఖరంపై నుండి గాల్లోకి దూసుకెళ్లి మరో 30 సంవత్సరాలు బ్రతుకుతుంది. మార్పు ఎందుకు అవసరం? జీవించడం కోసం, బ్రతకడం కోసం మార్పు అనే ప్రక్రియను మొదలుపెట్టక తప్పదు. గ్రద్దలాగే మనం కూడా చెడు జ్ఞాపకాలను, చెడు అలవాట్లను, విజయానికి అడ్డుపడే ప్రతికూలమైన ఈకలను పీకిపారేయాలి. ఎందుకంటే గతం చేసిన గాయాలను తట్టుకొని మనం బయటపడినప్పుడే వర్తమానంలో విజయాలను అందుకొని భవిష్యత్తులో సరికొత్త ప్రయాణాన్ని కొనసాగించగలం. ఇంతే ఈ జీవితం అనుకునే ఆ పాత స్థిర అభిప్రాయాలను తెరచి గ్రద్దలా పైకెగిరితే మీదే విజయం, మనదే జయం.